రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని ఈవెంట్ని నిర్వహించారు. ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి, చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల.
1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా. లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు, కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 48,000 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 5,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు. రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలను సేకరించారు. రైతులకు ఏం చెప్పారండి? అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. ఎంత చేశారండి? ఇప్పటివరకు ఇచ్చారా? 68% మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇంకా 32% ఇంకా రిజిస్టర్ కాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల. ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని, అమరావతిని? అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతున్నా నేను. మేము ఇదేదో కడుపు మంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు. ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఆర్థిక వనరులు లేవు. ఆ రోజున చెప్పాం, ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఏమన్నారండి? సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది, మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా? మేమేం చెప్పాం? మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం. అయ్యా, రాష్ట్ర పరిస్థితి లేదు, ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం, దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సెల్ఫ్ సస్టైన్ అన్నాడు. మరి సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ? అప్పా, ఇంత అప్పండి, నాకు అర్థం కాలేదు. భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. ఎవరు చేయాలి ఈ అప్పు? ఎవరు తీర్చాలి ఈ అప్పు? 52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. అప్పుల గురించి ఏమన్నారండి మీరు? అయ్యా, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు మీరు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు, అప్పులతో మునిగిపోతుందన్నారు, అప్పు చేయటం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయటం తప్పు, ఇవాళ అమరావతి కోసం అప్పు చేయటం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హట్కో నుంచి 21,000 కోట్లు, సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరొక 21 కోట్లు, మొత్తం 52,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సరే, తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు, మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని? ఎంత అంచనాలు పెంచేస్తున్నారు? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ 77,000 కోట్ల రూపాయలకి పిలుస్తున్నారు. ఎందుకు అంచనాలు పెంచారండి? అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అప్పుడు 2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అదే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంత అండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామని
కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. ఇవాళ ఏమీ లేదండి రాష్ట్రంలో. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి. పోనీ మీకు డబ్బులుంటే, రాబడులుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత రాష్ట్రం ఉంది, చిన్న రాష్ట్రం, అవునా కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థికంగా దెబ్బతినిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఏంటండి ఇది మన దేశమా? అట్లా రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాగా అనుభవజ్ఞులు, టాల్ పర్సన్, మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీకు, మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు నన్ను ఆనందపడిపోతారు. రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు, సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది 5 ఏళ్లలో. ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తాం నది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు మీరు, భవనాలు, 6 భవనాలు. ఈ 5,000 కోట్ల పై చిలుకులో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేము కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో
సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతి నెట్టబడితే మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా పూలింగ్ తీసుకుంటా అంట. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమంటే గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, 5,000 ఎకరాలంట. ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి. అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఈ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో దిగబడిపోతున్నటువంటి తరుణంలో మీరు ఒక ఊహా చిత్రాన్ని చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలియకడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి రాజధానిని మీరు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలరా? చెప్పండి, చేయగలరా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్కి వ్యతిరేకమని దయచేసి అనుకోకండి. అది సాధ్యం కాదనేది మా అభిప్రాయం. ఇవాళ మీరు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. దీనిలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇవాళ బయట పెట్టకోకుండా ఏదో రకంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గ్రాంట్ తీసుకురాలేరు. ఇవాళ చూశాను నేను డయాస్ మీద, సరే ఒకరి అవసరం ఒకరికి ఉంది కదా, పరస్పరం కొట్టుకున్నారు డబ్బా. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడు డబ్బా, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టాడు డబ్బా. ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి నిన్న ఈవెంట్కి? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి. ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా. అది స్వామి చెప్పినట్టు మళ్ళీనా ఏంది మళ్ళీ ఒకసారి చేశారుగా, అద్భుతంగా చేశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారికి గిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు, అనలేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరి భుజాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పొగుడు కార్యక్రమం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు పొగుడుకోండి. కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే, అసాధ్యం కానటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అధర్మం. దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు. చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు. అయినా ఆయనకి బుద్ధి రాలే, ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేమేదో చేస్తున్నాం అనేది కాదు. అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా. మీరు చాలామందికి మన టోల్ గేట్ దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తుల మేడ ఉంటుంది చూశారు కదా, వెంజులానో ఏదో. పాపం ఆయన ఇట్టా కట్టి అప్పులు పాలైపోయాడు. చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి
ఏదో అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి ప్రయత్నం 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. అసలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల తర్వాత ఎన్నుకున్న తర్వాత మళ్ళీ 6వ సంవత్సరంలో ఎన్నుకుంటారో ఎన్నుకోరో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో కూడా ఉన్నాయి. కాకపోతే మోడీ గారు 3వసారి ఎన్నిక కాబడ్డాడు, అది వేరే అంశం. కానీ ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో తెలియనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా. అలాంటిది 1,00,000 కోట్లు పెట్టి ఒక మహాపట్నాన్ని నిర్మించేస్తామంటే 3 సంవత్సరాలు అయిపోయేది కాదు, 5 సంవత్సరాలు అయిపోయేది కాదు. అది 10 సంవత్సరాలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన మీటింగ్ పెట్టారు కదండి రైతులతో. రైతులు ఏమన్నారు? ఏమండి దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని అడిగారు. ఎస్, నేను చట్టబద్ధత ఇప్పిస్తానన్నావు. నేను మోడీ గారిని అడిగావా డయాస్ మీద? ఊరిని గ్యాస్ కొట్టడం తప్ప, ఆయనకి నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా? అడగలా. ఓకే, అప్పు సంగ సరే. ఏమండి మోడీ గారు, భారత ప్రధాని గారు, మీరు మా రాష్ట్రం వచ్చారు, మా అమరావతిని పునఃప్రారంభించారు, మా గ్రాంట్ ఇవ్వండి ఒక 25,000 కోట్లని అడిగారా? అది అడగలా. రైతుల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా నువ్వు సేకరిస్తే కొనేవాడేవాడు? అమ్ముడు పోయేది ఎక్కడా? రేట్లు పెరిగేది ఎక్కడా? ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆ ఆర్థిక స్తోమత లేదు. వచ్చిన అప్పులు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టకోకుండా అవినీతి పరంగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతున్నారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకమని అసలు నేను ఎదుగుతానండి. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్లుగా. కోర్స్ మాది 3 రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకున్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు? ఒక పైసా ఖర్చు పెట్టనిచ్చారా? అంటే మీరు చేయాలి లేకపోతే ఎవడు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు. అన్నీ తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో, ఇంకొంది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు చేయాలి, ప్రజలకు తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అనేటువంటి ప్రాంతం, ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు. అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా 3 డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. ₹1 ఖర్చు అయ్యే చోట ₹3 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు. అక్కడ మీరు పప్పులో కాలేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం, కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినా ఇంకా మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు, వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఒక్కటి కూడా. మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా, ఎన్ని విభజన హామీలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి, కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి. ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల. ఒక్కటి కూడా అడగల. గ్రాంట్ అడగపోతే అడగపోయారు. ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా? దాని గురించి మాట్లాడాలా? పోలవరం ఎత్తు తగ్గించేశారు. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు
డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మూడు రాజధానుల పేరు మీదనే మీరు మీ హయాంలో ఉన్నప్పుడు మూడు రాజుల పేరు చెప్పారు కదా, మిమ్మల్ని ఓడించడానికి కూడా అదే ప్రధాన అంశం. అమరావతిని మీరు దృష్టి పెట్టించారనేది ఒక్క విషయం, నాశనం చేశారని. ఎస్, మా మూడు రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన భ్రమరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా. ఇప్పుడు బ్రహ్మత్వాన్ని కాదు, అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా. నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా. ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా. అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయాడు అనుకోవాలి కదా. అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా. ఒక్కొక్క ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నా. 1,00,000 కారణాలు ఉండొచ్చు ఓటమికి. అమరావతి ఒక కారణం కావచ్చు, లేదా మూడు రాజధానులు ఒకటి కారణం కావచ్చు, మరొకటి కారణం కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఏకం కావడం కారణం కావచ్చు, 1,00,000 కారణాలు కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని, అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని, ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం. ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి 1లో రుజువైంది, అమరావతి 2లో కూడా రుజువు కాబోతుంది. 45,000 ఎకరాల అదనంగా తీసుకోవడం వల్ల ఇంతకుముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అమరావతిని ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తాము అని వాళ్ళు ఛాలెంజ్ అంటున్నారు. మీరు దీనికి నేను ఒక మాట చెబుతున్నా. గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నా నేను. అద్భుతమైన గ్రాఫిక్స్. ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ? అమరావతి రోజు మనం వెళ్ళొచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి, సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు నాకు అర్థం కాలే. ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు, నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు? పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా? ప్రత్యేక హోదా రాలా? నువ్వు మాత్రం పారిపోయొచ్చావు. అక్కడ తంతారని పారిపోయొచ్చి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నావు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు.
ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు, అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు, ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళు అందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు. నేను చేసేది ఏముంది? ఓకే.